హాయ్ హలో నమస్తే అస్సలం అయికం వివర్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంచు అలా అందరినీ మమ్మల్ని. ఈరోజు చూడండి చికెన్ పప్పుచారు చేస్తున్నా. ముస్లిం స్టైల్ అన్నమాట ఇది. ఇక్కడ అలాగే చేస్తారు. ఏం చేశాను? ఎర్రపప్పు, కందిపప్పు. ఎర్రపప్పు, ఇది ఎర్రపప్పు, కందిపప్పు రెండు మిక్స్ చేసి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టాను అనమాట. ఈ 2 పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు వేసాను. 2 చుక్కలు నూనె వేస్తే మంచిగా ఉడికిద్ది. ఇదైతే తెలుసు కదా మీకు విషయం. తర్వాత నీళ్ళు పోసి ఇది ఉడకబెట్టుకుంటాను. పచ్చి చింతకాయల పప్పుచారు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి చింతకాయలు విటమిన్ సి ఉంటుంది అనమాట. ఈ కాలం, ఈ శీతాకాలంలో దొరికితే మీరు వదిలిపెట్టకూడదు. రోజైనా పచ్చడి రూపంగానో ఇది ఉడకబెట్టుకున్నాను. ముందే ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. పచ్చి చింతకాయలు ఎప్పుడు 1/2 కిలో అట్లా తెస్తూనే ఉంటాను నేను. 1/2 కిలో కంటే తక్కువే చికెన్. ఈ పెద్ద ముక్కలు చాలా పెద్దగా కొట్టిస్తాను నేను. దీంట్లో కల్లు ఉప్పు వేసాను. ఇది నిమ్మకాయ కోసినప్పుడు మనం పారేయకూడదు అనమాట. వాడిపోయిన నిమ్మకాయలు పారేస్తూ ఉంటాం. ఇట్లా నీసు వాసన పోద్ది నిమ్మకాయలు ఉప్పు వేసి కడిగితే. ఇది కడిగేసుకుంటాను. ముందు ఇదైతే పప్పు ఉడకబెడతాను. కరివేపాకు వేసాను, మిరపకాయలు వేసాను, పసుపు, కొంచెం నీళ్ళు, వాటర్ వేసేసి ఉడకబెట్టి చూపిస్తాను. నీళ్ళు పోసాను. కుక్కర్ మూత పెట్టి ఉడకబెడతాను. ఎర్రపప్పు గుండెకి చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే ఎర్రపప్పు తినండి. అది చాలా టేస్టీ కూడా ఉంటుంది. తొందరగా ఉడికిద్ది కూడా. 2 పప్పులు కలిపితే ఇంకా రుచిగా ఉంటుంది అనమాట. ఇది ఉడికాక ఇందులో సొరకాయ కూడా వేస్తాను. ఇందులో సగం సొరకాయ వేస్తాను. ఇది కూడా కట్ చేసి చూపిస్తాను. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఎనిపేసి ఈ పప్పు పక్కన పెట్టుకుందాం. ఈ పప్పులో నుంచి పచ్చిమిరపకాయలు, ఈ కరివేపాకు తీసేస్తా. కొంతమంది ఇష్టపడరు కదా. ఇది ఇలాగ మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అయినా మెదిగిపోయింది మెత్తగా. ఇది ఏమంటారు అదే పక్కన పెడతాం. టమాటాలు ఉడికిపోయినాయి. ఈ టమాటాలు జ్యూస్ చూడండి, ఇలా వడగట్టుకోండి. విత్తనాలు తినొద్దు. విత్తనాలు ఎక్కడైనా అక్కడ పారేస్తే చెట్లు వస్తాయి అన్నమాట. ఇవి ఈ నీళ్ళు కూడా పోసేద్దాం. ఉడికిపోయినాయిగా టమాటాలు. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసేసి 1-2 సీటీలు వచ్చేదాకా ఉంచుతాను. తర్వాత చూపిస్తాను. ఇందులో నేను సొరకాయ వేయటం మర్చిపోయాను. కొంచెం ఉడకబెట్టాక సొరకాయ వేస్తున్నా. సొరకాయ ముక్కలు నేను ఇలా క్రాస్ కోస్తాను. ఇక్కడ వాళ్ళు ఈ షేప్లో, మీరు ఎలాంటి షేప్లో అయినా కోసుకో. ఇది నేను తింటాను. ఓకే. ఒక పక్కేమో పప్పుచారు వేడి పెడుతున్నా. ఇది మిక్స్ చేసేయటమే. సొరకాయ ఉడికాక చింతకాయ నలుపుకున్నాను. పిండుకోవాలి బాగా. చింత పులుసులాగా ఇందులో పోసేసుకోవాలి. ఇంకా అంతే. ఇది పోసాక వేడి చేయొద్దు. ఇది ఆల్రెడీ మనకి వేడి అయిపోయింది కదా. ఇంకెంతే. ఇది మళ్ళీ వేరే కూరలో వేసుకోవచ్చు. మిగిలింది కదా. మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఇది కూడా ఎక్కువ అట్లా చేయొద్దు. ఎక్కువ పిసికితే కొంచెం ఏమంటారు ఒగర్లాగా వస్తుంది తొక్క. ఎక్కువ పిసుక అవసరం లేదు. 1-2 సార్లు బిసికి పోస్తే చాలు. ఇంకా ఈ కుక్కర్లోది ఇందులో మిక్స్ చేయటం రెడీ అయిపోయింది. పప్పు ఇందులో కలిపేయటమే. ఇంకా లాస్ట్లో కొత్తిమీర జల్లుకుందాం. అంతే. ఇంకా అయిపోయింది రెడీ. చాలా మంచి స్మెల్ వస్తుంది. లవంగా, ఆ చెక్క, ఇంక ఇవి తీసేద్దాం. వీటి పని లేదు ఇంకా. మళ్ళీ పిల్లలు చూస్తే ఏం ఆకులు అంటారు. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. గింతే. ఈ సొరకాయ తింటే సలవ, బలము. సొరకాయ నీరు వస్తువులు ఎక్కువ తినాలన్నమాట. ఓకే. విటమిన్ సి దొరికిద్ది చింతకాయలతో. ఇవి కూడా తీసేయచ్చు. ఇంకా చెక్క కూడా ఇంకెందుకు. రెడీ అయిపోయింది. దాల్చా అంటారు. సొరకాయ పప్పు చారు. ఈ చికెన్ ముక్కలు, సొరకాయ ముక్క చాలా టేస్టీగా ఉంది. నేను చూశాను. రుచి చూడకుండా మీకు చెప్తానా? తప్పైతే ఇది మీకు పంపించను వీడియో. ఓకే. మీరు కూడా తప్పకుండా చేయండి. ఈరోజు ఫ్రైడే తప్పకుండా ముస్లిమ్స్లలో పప్పు తింటారు. పప్పుచారు, సొరకాయ పప్పుచారు.
చికెన్ పప్పుచారు. ఓకే, అప్పడాలు, బగారన్నం దీంట్లో కలుపుకొని తినొచ్చు. ఇది ఇంకోసారి చూపిస్తా ఎలా చేయాలో. ఓకే, మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, ఫ్రెండ్స్ దగ్గర పంపించండి. ఓకే, అల్లా హాఫీజ్, బాయ్.